భానులో ఇంత మార్పా? సడన్ గా ఈ రూట్లో వస్తుందేంటి? ఏజీని ఇంప్రెస్ చేయడానికా? ఇదేంటో కనుక్కోవాలి. అమ్మయ్యా, అందమైన హిట్లర్ జాగింగ్ నుంచి ఇంకా రాలేదు. అక్కడ పూజలేంటి? ఏజే గదిలోకి దొంగలాగా దూరడం ఏంటి? ఏదో జరుగుతోంది. ఏదో చెయ్యబోతుంది. ఏజీకి భార్య చేసే పనులన్నీ చేసి పెడితే ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా నన్ను భార్యగా గుర్తిస్తారు. నా మనసు అర్థం చేసుకుంటారు. ఏజీకి బాగా నచ్చే డ్రెస్ తీసి పెడతాను. కాదు, ఏజీ ఏ డ్రెస్లో ఇంకా బాగుంటారో ఆ డ్రెస్ తీసి పెడతాను. ఏజీ వచ్చేలోపు కాఫీ రెడీ చేస్తాను. ఏజేని ఇంప్రెస్ చేసే పనిలో పడ్డట్టుంది. చూసావా అక్క, ఏజేకి బాగా నచ్చే డ్రెస్సే తీసిపెట్టింది. ఇలా అయితే ఏజే దృష్టిలో భాను మంచిదవుతుంది. ఇప్పటికే భానుని తీసుకెళ్లి రెస్టారెంట్లో జాబ్ ఇచ్చాడు. అంజలి పెళ్లి కూడా తనే చేస్తానన్నాడు. భాను మీద చిరాకు కోపం పోయి సాఫ్ట్ కార్నర్ వచ్చిందంటే భాను నేల మీద నడవదు, మన నెత్తికెక్కి తాండవం చేస్తుంది. లేదు, అలా జరగనివ్వను. ఏం చేద్దామక్కా?
ఒంటి మీద వేసుకోవడానికేనా, ఇంటి బయట పడేయడానికా? ఏంటి డ్రెస్సు? బ్రెయిన్ వాటర్ మానేసిందా ఈ బేకరీ? నాన్న ఏజే ఏమన్నా కావాలా నాన్న? కాఫీ కాల్ చేయమ్మా. మీ ఆవిడ నీకోసం కలుపుతోందిలే. ఏంటి? భాను కలుపుతోంది. కాఫీలో కాఫీ పొడి కలుపుతారని తెలుసా తనకి? అదేమిటి నాన్న? ఎందుకు నా మీద ఇలాంటి ప్రయోగాలు చేస్తావు? అయ్యో అదేం మాట ఏజే, నీ పనులన్నీ తనే దగ్గరుండి చూసుకోవాలని తెగ ఆరాటపడిపోతోంది భాను. చీకటితోనే లేచింది, ఇంటి ముందు ముగ్గు పెట్టింది. ముత్యాల ముగ్గు సినిమా చూపించావా? నేనేమీ చెప్పలేదు. భానులోనే మంచి మార్పు వచ్చింది. హఠాత్తుగా ఈ మార్పేంటి? మంచిదేగా. పాపం ఏమనకు నాన్నా, భాను ఇంటి ఇల్లాలి బాధ్యత తీసుకుంది. అందుకే నీకు సంబంధించిన ప్రతిదీ దగ్గరుండి తనే చూసుకుంటోంది. చూసుకుంటుంది. నేను స్నానం చేయగానే వేసుకోవడానికి ఇదిగో బట్టలు కూడా తీసిపెట్టింది. చూడు, ఇది నేను ఒళ్ళు తుడుచుకోవడానికా, రెస్టారెంట్లో టేబుల్ తుడుచుకోవడానికా? ఆ బట్టలు చూసావా? ఇవి వేసుకుని నేను రెస్టారెంట్కి వెళ్ళాలా? నన్ను గుర్తుపడతారా ఎవరైనా? నాప్కిన్కి టవల్కి తేడా తెలియని బేకరీ. ఊరుకో జయమ్మా, భాను గుణగణాల గురించి నాకే చెప్తున్నావు. ఎలా చేసిందనేది కాదు, చేసే పనిలో నీ మీద ఎంత ప్రేముంది అనేది మాత్రం చూడు నాన్నా. నిదానంగా అన్నీ నేర్చుకుంటుంది. ఆ పట్టుదల భానులో కనిపిస్తోంది. ఏంటి మార్పు? ముగ్గు పెట్టింది, పూజ చేసింది, కాఫీ కలుపుతుంది, ఇంత కొత్త బట్టలు తీసి పెట్టింది. ఏంటి వింత? ఏంటి గోడ కట్టారు? తమరి వ్యవహారం ఏంటో తెలుసుకుందామని. అర్థమయ్యేలా చెప్తారా? ఇవాళ మీ ప్రవర్తన ఏంటో కొత్తగా, వింతగా, గమ్మత్తుగా, తమాషాగా ఉందేంటి? మీ ముగ్గురు కోడళ్లకు అది మింగుడు పడినట్లేదు. అవును, మా ముగ్గురికి చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. ఏంటిదంతా? ఏం చేశాను నేను? పూజలు చేశారు. ఇంటి ఇల్లాలు చేసే పనేగా. బయట ముగ్గులు పెట్టారు. ఇంటి ఇల్లాలు చేసే పనేగా. ఏజే నిన్ను కేర్ చేయకపోయినా ఏజేకి ఏం కావాలో అవన్నీ దగ్గరుండి బాగానే చూసుకుంటున్నావు. ఏంటి? ఇల్లాలుగా నిన్నెవరూ గుర్తించట్లేదు. ఎప్పుడు నీకా పట్టా చేతికిచ్చారు? ముగ్గు పెట్టి ముగ్గులోకి లాగాలని చూస్తున్నారా అత్తగారు? ఏజే తమరనుకునేంత అమాయకుడేం కాదు. ఏజీనే అమాయకుడని నేనెప్పుడన్నాను? మా వారికి నచ్చదు.
వెళ్ళు వెళ్ళు. మేం చేసిన తారుమారు పనికి అక్కడ ఏజేలో చాలా చేంజెస్ చూస్తావు. బోల్డ్ అంత సర్ప్రైజ్ ఫీల్ అవుతావు. బీరువాలో ఎన్ని డ్రెస్సులు ఉండగా ఆ పాత డ్రెస్ ఎలా దొరికిందో ఈ తెంకరకి. పైగా టవల్ బదులు ఆ నాప్కిన్ ఒకటే. నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకున్నారంటే నేనేం చేసినా తిట్టరని అర్థం. అయినా ఏజే మాట ఇస్తే ఆ మాట మీదే నిలబడతారు. ఇది నేను ఎప్పుడు వేసుకున్నా ఏదో ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఇంకా బాగున్నట్టు అనిపిస్తుంది ఎందుకో. ఆగండి ఆగండి ఆగండి, మీరు మాట తప్పుతున్నారు. నేనా? నేను మాట తప్పడం ఏంటి? ఏ మాట? రాత్రే కదా నేనేం చేసినా మీరేమి అనను అని మాట ఇచ్చారు. నన్ను ఇరిటేట్ చేయకుండా, ఈ ఇంటి పరువు నా పరువు తీయకుండా బుద్ధిగా ఉంటానంటే నాకేం అభ్యంతరం లేదు.
థ్యాంక్ యూ, మాట మీద నిలబడ్డారు. ఒక్క మాట చెప్పనా? నేను మీకోసం కష్టపడి కాఫీ కలిపి తీసుకొచ్చాను, అయినా అది నేలపాలైంది. మీకు వెంటనే నా మీద కోపం వచ్చింది. ఏదైనా జరిగితే ఆ జరిగిన దానికి మీకు కోపం రావడానికి మధ్య కాస్త ఓపిక తెచ్చుకుని ఒక్క క్షణం ఆలోచించండి. అసలు జరిగిన దాంట్లో నిజంగా నా తప్పు ఉందా లేదా అనేది చూడండి. అసలు నేనేం చేసినా అది మీకు నచ్చేలా ఉండాలనుకుంటాను. అదేం కర్మో, సరిగ్గా మీ దగ్గరకు వచ్చేసరికి అంతా తలకిందులైపోతుంది. ముందు రసాబాస అయిపోతుంది, ఆ తర్వాత రభసైపోతుంది. మీరేమో అసలు ఎందుకు ఇలా జరిగింది అనేది కూడా ఆలోచించకుండా తప్పంతా నాదే అన్నట్టు మాట్లాడతారు. నేను మీకోసం కాఫీ తెచ్చి కావాలని ఎందుకు వలకబోస్తాను? మీరు టక్కున వెనక్కి తిరిగి ముందుకు రాబోతారని నేనెలా అనుకుంటాను? అస్సలు ఊహించలేదు. అందుకే వేడివేడి కాఫీ మీ మీద ఎక్కడ పడుతుందనని కంగారులో అది నేలపాలైంది. ఈ బేకారికి లాజికల్ మాట్లాడటం కూడా తెలుసే. కరెక్టే, ఇందులో తన తప్పే ఉంది. నేను వెనక్కి తిరుగుతానని ఊహించి ఉండదు. థ్యాంక్స్. దేనికి? నేను సెలెక్ట్ చేసిన డ్రెస్సే వేసుకున్నందుకు. నువ్వా? ఇది నువ్వు సెలెక్ట్ చేసావా? అప్పుడే మర్చిపోయావా? అది నీ సెలెక్షన్. తెలీదు. టవల్కి నాప్కిన్కి తేడా తెలీదు. పైగా నేను వేసుకున్న డ్రెస్ని నువ్వు సెలెక్ట్ చేశాను అంటున్నావు. నన్ను టీజ్ చేయాలనే కదా అది పెట్టింది. నాకు అర్థమైంది. ఈ క్రెడిట్ నీది కాదు. చూసుకుంటున్నావు. ఓహో, ఇదా ముగ్గురు కోడళ్ళు చేసిన కోతి పనన్నమాట. చెప్తా. జయమా, నా కాఫీ. వాళ్ళు మార్చేసినా సరే, ఏజేకి అన్ని డ్రెస్సుల్లో ఇవాళ నేను సెలెక్ట్ చేసిన డ్రెస్సే బాగా నచ్చింది. అంటే నా ఫీలింగ్స్ ఏజేని కూడా టచ్ చేస్తున్నాయన్నమాట. తెలియకుండానే మా టేస్ట్లు కలిసిపోతున్నాయా?